హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకొని ఏ విధంగా మనం రిజిస్టర్ అవ్వాలనేది తెలుసుకుందాం. ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ అవ్వగానే కింద సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన సెర్చ్ ఓపెన్ అవుతుంది. సెర్చ్లో ఇంటర్లింక్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా యాప్ వస్తుంది. మనది రెండో యాప్. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇదిగోండి ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ఇన్స్టాల్ అయిందండి యాప్. అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇది రెడ్మీ ఫోన్ అండి, ఎంఐ ఫోను. సెక్యూరిటీ స్కాన్ చేసుకుంటుంది అనమాట యాప్ని. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ అండి. ఎవరైనా యాపిల్ ఫోన్లో చేస్తే యాప్ స్టోర్ ఉంటుంది యాపిల్ ఫోన్లో, దానిలో నుంచి డౌన్లోడ్ చేసుకొని చేయండి. యాప్ ఓపెన్ అయిందండి. గెట్ స్టార్టెడ్ ఉంది కదా, యారో మార్క్ ఉంది కదా, దాన్ని లాగండి అనమాట. స్వైప్ చేయండి రైట్ సైడ్కి. తర్వాత లాగిన్ సైన్అప్ ఉంది, సైన్అప్ కొట్టండి. కొత్త యూజర్ కాబట్టి సైన్అప్ కొడితే మిమ్మల్ని ఇంటర్లింక్ ఐడి పెట్టుకోమంటుంది. మీకు నచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా అక్కడ డై సింబల్ ఉంటుంది, డై సింబల్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఇచ్చింది తీసుకోవచ్చు. అదంతా మీ ఇష్టం అండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనం వేసే ప్రతి స్టెప్ గుర్తుంచుకోవాలండి. ఎంటర్ యువర్ పాస్కోడ్ దగ్గర మీరు ఖచ్చితంగా మీకు గుర్తుండే పాస్కోడే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా లాగౌట్ అయినప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలి కాబట్టి ఆ పాస్కోడ్ తోటే మనం లాగిన్ అవుతాము. ఓకేనా? సరే, పాస్కోడ్ పెట్టుకోండి మీకు నచ్చింది. ఇక్కడ నేను పాస్కోడ్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి సక్సెస్ అని వచ్చింది. అక్కడ మళ్ళీ మనం అదే పాస్వర్డ్ రీఎంటర్ చేయాలి. రీఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ జీమెయిలా లేకపోతే ఫేస్బుక్కా లేకపోతే టెలిగ్రామ్ అని అడుగుతుంది. జీమెయిల్ ఇచ్చేయండి. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అన్ని చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఆ జీమెయిల్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మన యూజర్ ఐడి చూపిస్తుంది. కింద లాగిన్ ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ పాస్కోడ్ అడుగుతుంది. మీ పాస్కోడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొట్టండి పాస్కోడ్. తర్వాత జీమెయిల్ ఐడి మీద లాగిన్ కొట్టండి. తర్వాత జీమెయిల్ ఏదనేది అడుగుతుంది, ఆ జీమెయిల్ ఇచ్చేయండి. మీరు ఏదైతే ఇందాక ఇచ్చారో ఆ జీమెయిల్ ఇచ్చేయండి. తర్వాత ఐ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. అయిపోయిందండి, లాగిన్ అయిపోయారు. రైట్ సైడ్ పైన ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎందుకండి నాట్ వెరిఫైడ్ ఎట్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. తీసుకుంటుంది, వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై యువర్ హ్యూమన్ కనపడిందండి. వెరిఫై అవుతుంది. అయిపోయింది, సక్సెస్ వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కెమెరాకి పర్మిషన్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. గాట్ ఇట్ కొట్టండి. కెమెరా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బాగా క్లోజప్ తీసుకొచ్చి ఫేస్ని సెంటర్ చేయాలి. సెంటర్ చేశాక యారో మార్క్ వస్తుంది మనకి, ఆ యారో మార్క్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకండి రైట్ సైడ్ యారో మార్క్ వచ్చింది, రైట్ సైడ్ తిప్పాలి. ఫేస్ మెల్లగా గ్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ లెఫ్ట్ గ్రీన్ వచ్చేసింది. టాప్ ఎందుకంటే గ్రీన్ వచ్చింది. కింద మాత్రం జాగ్రత్త చేయాలండి. లాస్ట్ స్టెప్ గ్రీన్ వచ్చినాక ఫేస్ అలానే ఉంచాలి. స్కాన్ చేసుకునేంత వరకు అలానే ఉంచాలి. వెరిఫైలోకి వెళ్తుంది, అప్పుడు మనం తీయచ్చు ఫేస్. ఎందుకంటే వెరిఫైలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ రిమూవ్ చేయొచ్చండి. అంటే కెమెరా కానీ ఫోన్ కానీ పక్కన పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. వెరిఫై అవుతుందన్నమాట. అదిగోండి అయిపోయిందండి. కంటిన్యూ కొట్టండి. తర్వాత రిఫరల్ మీద కొట్టండి. హ్యూమన్ హ్యాష్ పవర్ ఎలా పనిచేస్తే ఇచ్చారు, ఇంటి కొట్టండి. రిఫరల్ పక్కన హ్యూమన్ హ్యాష్ క్లిక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సెంటర్లో సబ్మిట్ రిఫరల్ కోడ్ ఉంది కదా, అక్కడ ఎవరైతే మీకు రెఫర్ చేస్తున్నారో వాళ్ళ రెఫరల్ కోడ్ కొట్టండి. సొంతగా చేస్తే నా రెఫరల్ ఐడి అదండి, మీరు నా రెఫరల్ ఐడి కొట్టండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోజ్ కొట్టండి. యువర్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. గిఫ్ట్ బాక్స్ వస్తుంది, 1000 కాయిన్స్ బోనస్ వస్తుందండి. క్లోజ్ కొట్టి పైన లెఫ్ట్ సైడ్ యారో మార్క్ మీద కొట్టండి. మళ్ళీ ఇంకోసారి కొట్టండి, హోమ్ పేజీకి వస్తారు. ఎందుకంటే మైన్ ఐటీఎల్జీ మీద కొట్టండి. యాడ్ ప్లే అవుతుంది. పైన ఇంటూ మీద కొట్టేయండి. తర్వాత మైన్ ఐటీఎల్జీ మీద కొట్టండి. న్యూ ఫీచర్ మీద ఓకే చేయండి. మైన్ ఐటీఎల్జీ కొట్టండి. 30 కాయిన్స్ మనకి మైన్ చేసినట్టుగా వస్తుందండి. తర్వాత దాని మీద డన్ కొట్టండి. ఇక్కడితో మనం పూర్తిగా ఇంటర్లింక్ యాప్ని ఇన్స్టాల్ చేసి సైన్ అప్ అయ్యి మైన్ కూడా చేసామండి. ఓకేనా? పైన డిస్క్రిప్షన్లో నా రెఫరల్ కోడ్ ఇస్తాను. మీరెవరైనా
ఇంటర్లింక్ ఫ్రీ మైనింగ్ చేయాలనుకుంటే నా రెఫరల్తో జాయిన్ అవ్వండి. ఫ్రీ మైనింగ్ చేయండి. డిస్ప్లే పైన నా రెఫరల్ ఉంటుంది. జాయిన్ అయ్యి ఫ్రీ మైన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం రెఫరల్ చేస్తున్నాం కదా, ప్లస్ రెఫరల్ తీసుకొని జాయిన్ అయ్యేవాళ్ళు, ప్లస్ కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ఫోను ఆండ్రాయిడ్ వర్షను 11 పైన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 11 పైన ఉండాలి. మన వాళ్ళు కూడా ఎవరైనా రెఫర్ చేయాలి అనుకుంటే 11 పైన ఉందో లేదో కనుక్కొని రెఫర్ చేయండి. ఎందుకంటే ఫోన్ హ్యాంగ్ అయిపోకుండా ఉంటుంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మైన్ చేసుకుంటారు. చూడండి, ఆల్రెడీ 3 మిలియన్కి చేరుకున్నారు. 13, 14 ఉంటే జనరేషన్ ఇంకా బెస్ట్ అండి. ఓకేనా? ఆల్రెడీ 3 మిలియన్కి చేరుకున్నారు. రాబోయే రోజుల్లో అప్డేట్స్ చాలా ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇంకా మరి ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై. జై హింద్.